యమాయ ధర్మరాజాయ మృత్యవే శాంతకాయ చ ఔదుంబరాయ దత్యాయ నీలాయ పరమేష్ఠినే. ఇదేమిటి దీపావళి పండుగ అని అనగానే యముడి గురించి చదివారేమిటి అని అనుకోవద్దు. దీపావళి 3 రోజుల పండుగ. ఇంటిని ఒంటిని కాల్చుకోమని ఎక్కడ ఏ శాస్త్రము చెప్పనే లేదు. 3 రోజుల పండుగ దీపావళి. మొదటి రోజు బలి త్రయోదశి, అంటే దీపావళికి 2 రోజుల వెనుక దీపావళి పండుగ మొదటి రోజు ప్రారంభమవుతుంది. ఆ బలి త్రయోదశి ఏదైతే ఉందో ఆ రోజున యమాయ ధర్మరాజాయ మృత్యవే శాంతకాయ చ ఔదుంబరాయ దత్యాయ నీలాయ పరమేష్ఠినే అని శ్లోకాన్ని చదువుతూ చక్కనైనటువంటి మట్టి ప్రమిదలో నువ్వులను నిండుగా పోసి ఖచ్చితంగా పత్తితో మాత్రమే ఏర్పాటు చేయబడ్డటువంటి వత్తిని ఆ దీపంలో వేసి ఆ దీపాన్ని యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుని పిలిచి, ఓ మహానుభావుడా, యమునికి ప్రతినిధిగా నిన్ను ఇక్కడికి ఆహ్వానించుకున్నాం మేము. నాకు, నా భార్యకి, నా కుటుంబ సభ్యులకి ఎవ్వరికీ కూడా అపమృత్యువు అంటే అనుకోనటువంటి అకస్మాత్ మృత్యువు, దాడి వల్ల కానీ వాహన ప్రమాదం వల్ల కానీ అకస్మాత్ అనారోగ్య కారణంగా కానీ ఇంకేదైనా కారణంగా కానీ ఏ విధమైన మృత్యువు లేకుండా చేయవలసిందిగా యముని ప్రతినిధిగా నిన్ను భావించి నేను ఈ దీపాన్ని దానం చేస్తున్నానని దక్షిణతో ఆ దీపాన్ని దానం చేయాలి. ఇవన్నీ వాళ్ళు రాసుకున్నారు కాబట్టి చెప్పారండి అని అంటే ధైర్యం ఉంటే నువ్వు తీసుకో. ఆ అపమృత్యు దీపాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డు వాదం మాత్రం చేస్తాడు. బాగా గుర్తుంచుకోండి. దానాన్ని స్వయంగా తీసుకుంటాడు ఆయన. తీసుకున్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి చేయవలసినటువంటి జపాన్ని అంతటినీ చేసి వారికి ఏ విధమైనటువంటి అపమృత్యువు కలగకుండా ఉండాలి మనఃపూర్వకంగా ప్రార్థిస్తాడు నీ పక్షాన. గుర్తుంచుకోగలగాలి. ఇది మొదటి రోజున చేయబడేటటువంటిది బలి త్రయోదశి. దాన్ని బలిదానము అంటారు. మనకి ఎప్పుడైతే భాద్రపద మాసంలో బహుళపక్షం వచ్చిందో అంటే పూర్ణిమ వెళ్ళిన తర్వాత మరుసటి రోజైనటువంటి మహాలయపక్ష ప్రారంభం వచ్చిందో అక్కడి నుంచి మాఘమాసం వరకు కూడా అకస్మాన్న మరణాలను వింటూనే ఉంటాం. అయ్యో ఆయన పోయాడా, అరే ఎంత ఆశ్చర్యం అంటుంటామే. అవన్నీ అక్కడి నుంచే భాద్రపద బహుళ పాడ్యమి నుండి మహాలయపక్ష ప్రారంభం నుంచి వింటూ ఉంటాం. వింటున్నామో లేదో మనం ప్రత్యక్షంగా ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాం, వార్తాపత్రికల్లో చూస్తున్నాం, ఫోనుల ద్వారా వార్తల్ని వింటూ ఉన్నాం. నిజమో కాదో మనం స్పష్టంగా గ్రహించుకోగలుగుతున్నాం. శరద్వసంత నామానౌ ప్రాణినాం యమదంస్త్రికౌ. శరత్కాలం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తోంది. అంటే ఆశ్వయుజ కార్తీక మాసాలు ఖచ్చితంగా మరణాల శాతం ఎక్కువగా ఉండే రోజులు కాబట్టి ఏ అపమృత్యువు మాకు లేకుండా ఉండేలా అనుగ్రహించవలసిందని దీపదానం చేయడం మొదటి రోజు చేయవలసిన కర్తవ్యం, విధి. రెండవ రోజు వస్తుందంటే దీపావళికి వెనుక రోజు. దాని పేరు నరక చతుర్దశి అని. నరక చతుర్దశి. ఈ రోజున ఏం చేయాలి? తెల్లవారుజామునే లేపాలి పిల్లలందరినీ. అందరినీ ఓ వరుసలో కూర్చోబెట్టాలి తల్లి. కూర్చోబెట్టినటువంటి పిల్లలందరికీ కూడా ఈ కుడి చేయి 3-4 వేళ్లతో నువ్వుల నూనెని మాత్రమే, దిక్కుమాలిన నూనె లేవి కాదు, నువ్వుల నూనెని మాత్రమే స్వయంగా ఈ 2 వేళ్లని ముంచి, ఇది బ్రహ్మరంధ్రం అంటారు, సహస్రారం అంటారు, మాడు అంటారు, ఆ ప్రాంతంలో గట్టిగా తల్లి మాత్రమే ఒత్తి ఆ 2 వేళ్లతో బాగా నూనెని మర్దించి అక్కడ ఉండేటటువంటి మెత్తనైన భాగం ద్వారా లోనికి చేరే విధంగా చేసి, అంటే మరీ ఎక్కర్లా అలా చేసి అక్షతల్ని వేసి ఓ దైవానికి సంబంధించిన శ్లోకమో, స్తోత్రమో, మంత్రమో, పాటో, పద్యమో, కీర్తనో ఒకటి చదివి, ఏమీ రాకపోయినట్టయితే నాయన సుఖంగా ఉండరా, కుటుంబాన్ని ఆనందంగా ఉండేలా చేయరా అని చెప్పి ఆశీర్వచనాన్ని చేసి ముఖానికి నిలువు బొట్టున ఒక దాన్ని పెట్టి అలా హారతిని ఇయ్యాలి పిల్లవాడికి. దేవుడా వాడు, వాడికి ఏమిటి హారతి ఇవ్వడం కాదు, దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అది. వాడు ఎంత అన్నం తింటాడండి, అబ్బో ఎంత ప్రజ్ఞండి, ఎంత మేధాశక్తి అండి, ఎంత గుర్తు వాడికి ఎక్కువండి, ఎంత చక్కగా వాద్యాన్ని వాయిస్తాడండి, ఎంత బాగా పాడతాడండి. ఇవన్నీ కూడా దృష్టి కలిగించేటటువంటివే. అదిగో ఆ దృష్టి దోషాన్ని తొలగించేందుకు హారతిని ఇచ్చాలి. నువ్వుల నూనెతో ఒళ్ళు మొత్తం అంతా కూడా బలంగా తల్లి రాయాలి. ఎందుకని?
కేశనాళికలు ఉంటాయి లోపల శరీరంలో, సన్నదైనటువంటి ఆ తల వెండ్రుకలా అంత సూక్ష్మంగా ఉంటాయి. దాని లోపల గోడల్లో పేరుకుపోయినటువంటి కొవ్వు కారణంగా రక్త ప్రవాహం నిలుపుదల అయినా లేక ప్రయాణించవలసినంత వేగంగా ప్రయాణించలేకపోతున్నా బలంగా ఇలా నూనెని రాస్తూ ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఆ లోపల కొవ్వు అలా ఒకసారి కరిగి మొత్తం రక్తాన్ని ప్రవహించేలా చేస్తున్నది. సామాన్యమైనటువంటి పని కాదు. ఒంటి నిండా నువ్వుల నూనె రాసి నానరావు 30 గంటని వాడిని పెట్టి మళ్ళీ రెండు ఇలాగే చేశాక 3, 4 ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల్ని ఇలా చేయాలి. ఒక 30 గంట నానేసరికి ఒంటి మీద నూనె మొత్తం అంతా కూడా ఒంట్లోనికి చేరుతుంది. అది కందెన గడిలా వేసేటప్పుడు గట్టిగా బిగిసిపోతే మనం ఏం చేస్తున్నాం, అక్కడ నూనెని వేసి ఇలా 5-6 సార్లు కదపడల్లా. ఈ శరీరం మీద ఉండేటటువంటి కోట్ల రోమాలు, వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఆ వెంట్రుకల కింద చిన్ననైనటువంటి రంధ్రాలు ఉంటాయి. వాటినే రోమకూపములు అంటారు. మనం అలా ప్రయాణిస్తూ వస్తూ వెడుతూ ఉన్నటువంటి సందర్భంలో వీధిలో పడ్డటువంటి దుమ్ము ధూళి అంతా కూడా రోమ రంధ్ర కూపాల్లో అక్కడ ఆగిపోతాయి. అప్పుడు ఈ నూనెను రాస్తే ఆ ఉండేటటువంటి మట్టి మెత్తబడుతుంది. అప్పుడు సున్నిపిండి తీసుకుని బలంగా 30 గంట అయిన తర్వాత అలా ఒకసారి నలిచినట్లయితే ఆ సున్నిపిండి నల్లగా అవుతుందంటే ఒంటి మీద రోమ రంధ్ర కూపంలో దాగినటువంటి మట్టి దీనికి చేరింది అని అర్థం. అలా అయిన తర్వాత ఆ నలిపినటువంటి మట్టి, నలుగు మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసి అవతల పడేయాలి. ఇలా మొత్తం పిల్లలందరికీ చేసిన తర్వాత కుంకుడుకాయల్ని గట్టిగా కొట్టి దాన్ని గోరువెచ్చని నీళ్ళలో కలిపి ఆ పులుసుతో ఒంటిని రుద్దాలి. సబ్బు పెద్ద మాయ చేసేటటువంటి వస్తువు. ఇలా అనగానే ఒళ్ళంతా మురుకున్న చక్కగా నురుకొచ్చి, అబ్బే నీకేం లేదయ్యా, చక్కగా ఉంది నీ శరీరం అంతా, మురికే లేదని చెప్తుంది. కుంకుడు పులుసు అలా చెప్పదు. ఒంటి మీద రాస్తే నురుగు రాదు. రే బడుద్దా ఇంతుందిరా నీ ఒంటి నిండా అని చెప్తుంది. అది రెండోసారి రుద్దినప్పుడు మాత్రం అప్పుడు కొద్దిగా నురుగు వస్తూ ఇప్పుడు బాగానే ఉన్నావురా అని తెలియజేస్తుంది. ఎంత గొప్పదో చూడండి. అంచేతనే హింగుదీ ఫలేనా, హింగుదీ ఫలం అంటే కుంకుడుకాయ, దాంతో పూర్తిగా ఇలా చేయాలి. ఆ తర్వాత తలని కూడా నూనె బాగా పట్టించినటువంటి నువ్వుల నూనె మాత్రమే బాగా పట్టించినటువంటి తలని ఈ కుంకుడు రసంతోనే రుద్దాలి. అది కూడా 2 మార్లు. మొదటిసారి ఆ కురులలో దాగినటువంటి మట్టిని దాన్ని తొలగిస్తుంది కుంకుడు రసంతో అలా చేసినటువంటి ఆ గట్టిగా రుద్దినతనం. గోరువెచ్చని నీళ్ళని పోసిన తర్వాత రెండోసారి అప్పుడు సరైనటువంటి కురులు ఏవైతే ఉన్నాయో దాని మీద మళ్ళీ ఇలా చేస్తే వెంటనే నురుగు వస్తుంది. ఇప్పుడు నీ తల శుభ్రంగా ఉంది అని తెలియజేస్తుంది. ఆ కుంకుడులో ఉండేటటువంటి చేదుతనం ఏదైతే ఉందో ఆ చేదుతనం ఈ శిరోజాలకి పట్టినటువంటి కారణంగా ఆ దుర్వాసన లాంటిది కాబట్టి క్రిములకి తలలో ఈపెలు పేలు ఇవేవి ఉండవు. సుఖంగా తలంతా ప్రశాంతంగా ఉంటుంది. అస్సలు ఏ విధమైనటువంటి చుండ్రు మొదలైనటువంటివి రావు. ఈవేళ చాలామంది పిల్లల్ని చూస్తున్నాం, అస్తమానం ఇలా గోక్కుంటూ ఉండడం, ఇలా అంటూ ఉండడం, అస్తమానం దువ్వుకుంటున్నటువంటి వంకతో లోపల ఉండేటటువంటి దురద తీర్చుకోవడం ఇవన్నీ చూస్తున్నామంటే కారణం కుంకుడు రసం పెట్టి తల అంటుకునేటటువంటి వాళ్ళ సంఖ్య లేదు కాబట్టే. ఆ షాంపూని వేయగానే అది వెంటనే అబ్బే చాలా చక్కగా ఉంది నీ జుట్టు అని చెప్పేస్తుంది. తలావు నురుగు వచ్చేసి సరి కాదు కాదు కాదు. మళ్ళీ పాత పద్ధతికి వెళ్ళడం చాలా అవసరం. ఇలా పూర్తిగా శరీరం అంతా కూడా స్నానం చేయడం ఏదైతే ఉందో ఈ విధంగా చేయడం, అది దాన్ని అభ్యంగ స్నానం అంటారు. అభ్యంగన స్నానం తప్పు. అభ్యంగ స్నానం. అభి అంటే సంపూర్ణమైన అంగ అవయవాలన్నింటినీ స్నానం చేయించడం. అంగ స్నానం, అభ్యంగ స్నానం. ఇలా నరక చతుర్దశి రోజున పూర్తిగా స్నానాన్ని చేస్తే వ్యక్తికి మంచి అలసట వస్తుంది, నిద్రపోదామనేటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకని శరీరం లోపల ఉండేటటువంటి ఏ హానికరమైన క్రిములన్నీ ఉన్నాయో అవన్నీ స్వేద రూపం, చెమట రూపంగా యువతలకి వెళ్ళిపోతాయి. కాబట్టి శరీరం ఆరోగ్యకరంగా అయింది కాబట్టి నిజంగా చిన్నదైనటువంటి నిద్ర వస్తుంది. వస్తే పడుకోనండి 10 నిమిషాలు, నష్టమేం లేదు. ఆ తరువాత నరక చతుర్దశి రోజున దేవుడి దగ్గరికి పిల్లలందరినీ పిలవాలి. ఆ పిలిచి అందరినీ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత ఇంటి పెద్ద అయినటువంటి ఆయన, పెద్ద స్వయంగా దైవ మందిరం దగ్గర కూర్చోబెట్టి ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమంది తాను తన కుటుంబ సభ్యులు పెద్దలు ఉన్నారో వాళ్ళందరి పేరిట ఒక్కొక్క ప్రమిదని, అంటే చక్కనైనటువంటి మట్టి ప్రమిదలో నిండుగా నువ్వుల నూనెని మాత్రమే పోసి ఇందాక అనుకున్నట్టుగా పత్తి
వత్తిని మాత్రమే పెట్టి తడబనిచ్చి ఆ నానినటువంటి వత్తి చివరి భాగాన్ని గట్టిగా ఒత్తి ఒక్కొక్కరి చేత ఒక్కొక్క దీపాన్ని వెలిగింప చేయాలి. బాగా గుర్తుంచుకోవాలి. ఒరే, ఈయన మన ముత్తాత పేరిట వెలిగిస్తున్న దీపం రా ఇది. ఆయన ఎంత శ్రమపడ్డాడో తెలిసినా మన కుటుంబం అభివృద్ధి చెందడానికి. ఈవేళ 4 అంతస్తుల మేడలో ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన నెత్తి మీద మూటను పెట్టుకుని నడుచుకుంటూ చెప్పులు కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో ఎండలో అలా వెళ్ళి, చలిలో వెళ్ళి, వర్షంలో తడిసి 4 రూపాయలు సంపాదించి అదిగో అలా నిల్వ చేసి మన తాతకిస్తే మన తాత అంతకంటే శ్రమపడి ఆ తర్వాత మన తండ్రి ఇంత శ్రమపడి ఈవేళ ఈ విధంగా మనని పూర్తిగా అభివృద్ధి చేయగలిగాడురా అని చెప్పాలి. ఆ ముత్తాత పేరిట ఒకరు దీపాన్ని వెలిగించి ఆయనకి నమస్కరించాలి. దీపంలో ఆయన రూపం కనిపించకపోయినా ఆయన్ని దర్శించాలి. ముత్తాత తరువాత ఆయన భార్య, ఆ తరువాత తాతగారు, తాతగారి భార్య, ఆ తరువాత తండ్రి గారు గతించి ఉన్నట్టయితే వారి పేరిట ఒక దీపం. అలాగే ఎవరెవరు గతించారో అలాంటి గతించినటువంటి వాడందరి పేరిట వారి గురించిన వివరాలు పిల్లలకి తెలియచేస్తూ ఒక్కొక్కరి చేత ఒక్కొక్క దీపాన్ని వెలిగింప చెయ్యాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనమేదో మన శక్తితో సంపాదించిందని అనుకుంటున్నాం, కానీ మనకి మూలమైనటువంటి వాళ్ళు అనే అభిప్రాయం కలిగి వాళ్ళ మీద కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది పిల్లలకి. నిజాన్ని నిజంగా కానీ మాట్లాడుకున్నట్లయితే ఈవేళ ముత్తాత గారి పేర్లు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ముత్తాత గారి భార్య తెలియదు, అసలు వారెవరో ఏమిటో అర్థం కాదు. ఆస్తి మాత్రం వీళ్ళకి కావాలి, కనీసం వాళ్ళు తెలియరు. ఎంత దారుణం అది. అంచేత అలా వారందరి చేతను దీపాలు వెలిగింపచేస్తూ వాళ్ళ విశేషాలని చెప్పాలి. దీంతో పాటు విపరీతమైనటువంటి ఆర్థికమైన స్థితితో చితికిపోయిన సందర్భంలో ఇదిగో ఈ 100 రూపాయలు ఇస్తున్నాను, దీంతో వ్యాపారం చేసుకోవయ్యా, లేకపోతే ఫలాని చోట చదువుకోవయ్యా, లేక ఇదిగో ఈ ఊళ్ళోకి వెళ్ళు, మా అబ్బాయి ఉన్నటువంటి వసతి ఆ ప్రదేశంలోనే ఉండి నువ్వు కూడా చదువును కొనసాగించు అని మన పట్ల పూర్తి ఇష్టంతో, అనురాగంతో, శ్రద్ధతో ఎవరైతే మనని అలా పైన చేయిబెట్టి కింద మనం అలా తీసుకునేలా చేసి మన కుటుంబాన్ని ఉద్ధరింపజేసి ఈ స్థాయికి తెచ్చారో అటువంటి శ్రేయకాంక్షల పేరిట కూడా ఒక దీపాన్ని వెలిగించాలి. ప్రతివారికి అట్లాంటి వారు ఒకరు ఉంటారు. అంతటి మహానుభావులైనటువంటి వారు అందరి పేరిట మొత్తం అందరూ దీపాలు వెలిగించిన తర్వాత పెద్దగా ఒక ప్రమిదని తీసుకుని దాని నిండా నూనె పోసి ఇందాక అనుకున్నట్టుగానే పత్తి ఒత్తిని పెట్టి తడవనిచ్చి నానినటువంటి ఒత్తి యొక్క చివరి భాగాన్ని మెత్తగా నొక్కి మరొక దీపాన్ని సాక్షి దీపంగా వెలిగించాలి. అది శ్రీ మహావిష్ణువు పేరిట వెలిగించబడ్డ దీపం. మేము ఇందరినీ స్మరించామయ్యా, కృతజ్ఞతాపూర్వకంగా మేము మా పితృదేవతలు ఎవరిని మర్చిపోలేదని తెలియచేస్తూ ఏర్పాటు చేయబడేటువంటి దీపం బలిదీపం. ఆ బలిదీపాన్ని సమీపంలో ఉండేటువంటి దేవాలయానికి ఇచ్చి దైవానికి ఒకసారి చూపించేలా చేసి నమస్కరించి రావాలి నరక చతుర్దశి రోజున. బాగా గుర్తుంచుకోవాలి. మరునాడు దీపావళి వస్తుంది. చిత్రం ఏంటంటే స్వాతి నక్షత్రం ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. యాం కామయేత దుహితరం ప్రియాస్యాదితి తాన్నిష్ట్యాయాన్ దద్యాత్. వేదం మాట చెప్తుంది. స్వాతి నక్షత్రం చాలా గొప్పది. ఆ స్వాతి నక్షత్రం వచ్చినటువంటి రోజున ఎవరైనా సరే కూతురికి వివాహాన్ని చేస్తే ఆ నక్షత్రంలో నేవతు పితురాగచ్చతి, నాన్న అత్తారింట్లోనే చాలా సుఖంగా ఉంది, మన పుట్టింటికి తర్వాత వస్తారే చక్కగా ఉందిగా హాయిగా అని అత్తారింట్లో ఎక్కువసేపు గడుపుతూ పుట్టింటి మీద ద్వేషంతో కాదు, అన్ని సౌకర్యాలు చక్కగా ఉన్నాయి, మన ఇంటి కంటే గొప్పగా ఆదరిస్తున్నారు, మన ఇంటితో సమానంగా నాకు అనిపిస్తోంది, అత్తమామలు తల్లిదండ్రులలా నాకు అనిపిస్తున్నారు, చాలా సుఖంగా నాకుందని అలా ఉంటుంది ఆ పిల్ల. స్వాతి నక్షత్రానికి ఎదురు చూసి పెళ్లి చేసుకునేవారు కనిపిస్తూ ఉంటారు. అందున ధనుర్లగ్నం అయితే మరీ గొప్పదిగా అలా చూస్తూ ఉంటారు. అలాంటి కుటుంబాలు ఎన్నెన్నో ఉన్నాయి. నిజంగా బాగా గుర్తుంచుకోవాలి. ఆ నక్షత్రం అలా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ ప్రవహించేటటువంటి నదీ స్నానాన్ని కానీ చేసినట్లయితే 5 విధాలైనటువంటి లాభాలు కలుగుతాయని చెప్పింది. ఏమిటా స్నానం చేస్తే వచ్చే లాభాలు?
ఆకాశంలో తెల్లవారుజామున అలా ఒకసారి ప్రయాణిస్తూ ఏ సప్త మహర్షులు ఆకాశ గంగా స్నానానికి వెడుతుంటారో వాళ్ళు ఇక్కడ మనం తెల్లవారుజామున స్నానాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో చూసి వాళ్ళ అనుగ్రహ శక్తితో వీడెవరో ఇదెవరో తెల్లవారుజామునే స్నానానికి లేచారు అని వాళ్ళ అనుగ్రహ శక్తితో చూస్తారు. రాత్రంతా ఆ ప్రకాశం పడుతూ ఉంటుంది కాబట్టి, నక్షత్ర ప్రకాశం అంతా నీళ్ళలో ఉంటుంది కాబట్టి అక్కడ స్నానాన్ని కానీ చేసినట్టయితే నక్షత్ర శక్తి ఒంటికి పడుతుంది. సూర్యుడు ఇంకా రాకుండానే మనం స్నానాన్ని చేస్తున్నాం కాబట్టి సూర్యుడు రావడానికి ముందుండే ఉషకిరణ కాంతి శక్తి కూడా ఆ నీళ్ళలో ఉంటుంది. ఆ కారణంగా ఆ శక్తి కూడా మనకి ప్రవేశిస్తుంది. ఏ మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా దేవతలు స్వయంగా అనుగ్రహించి, అలాగే మహర్షులు ఎందరో అనుగ్రహించి వాళ్ళు ఇక్కడికి ఈ లోకానికి వచ్చి తపస్సులంతటినీ చేసి 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 ఆ అంగిరసుడు మొదలైనటువంటి మహర్షులు సంపాదించిన తపశ్శక్తిని ఇదే నదుల్లో కలిపి వెళ్ళిపోతే వాళ్ళు నియమాన్ని చేశారు. మేము ఇక్కడ నదుల్లో ఇక్కడ సంపాదించిన తపశ్శక్తిని ఈ నదుల్లోనే పెట్టేస్తాం. ఎవరైతే ఎంతెంత పాత్రతో వెళ్ళి ప్రవహిస్తున్నటువంటి నదిలో లేదా నిలబడ్డటువంటి చెరువులో ఆ ప్రదేశంలో ఉండి ఈ పాత్రతో తీసుకుంటారో, ఎంత పాత్ర పట్టుకెడితే అంత పాత్ర జలాన్నే ఎలా వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారో అలా అంగిరసుడు మొదలైనటువంటి మహర్షులు అందరూ చేసిన తపశ్శక్తిని ఇక్కడే కలిపేశారు. కాబట్టి నేను ఇక్కడ స్నానాన్ని చేస్తున్నాను, ఆ మహర్షుల తపశ్శక్తి ప్రభావం నా మీద ఉంటుంది అని భక్తి విశ్వాసం శ్రద్ధతో, ఎంత భక్తి ఎంత శ్రద్ధ ఎంత విశ్వాసంతో స్నానాన్ని చేస్తే అంత అమోఘమైన తపశ్శక్తి వ్యక్తికి లభిస్తుంది. తపశ్శక్తి లభిస్తే మాకు వచ్చేదేమిందని బ్రహ్మాండమైన బుద్ధి కలుగుతుంది. చక్కనైన సమాధానాన్ని సరైనటువంటి సందర్భంలో ఇయ్యగలిగిన ప్రజ్ఞ ఏర్పడుతుంది. మహర్షుల దేవతల ఆశీర్వచన ప్రభావం నిరంతరం ఉంటుంది కేవలం చేయబడేటువంటి స్నానం ద్వారా. అంతేకాదు, నీళ్లకి అధిష్టాత అయినటువంటి వరుణుడు ఈ రోజున నాలో ఎవరు స్నానాన్ని చేస్తున్నారో వాళ్ళకి నా శక్తిని ఇద్దామని అనుకుంటున్నానని నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఆ వరుణుని యొక్క శక్తి కూడా లభిస్తుంది స్నానాన్ని చేస్తే. మాకు చాలా దూరం అండి కృష్ణానది, తుంగభద్ర అంత దూరం, గోదావరి అబో చెప్పలేము. మేమేం చేయాలి? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అని ఆ శ్లోకాన్ని చదువుకుంటూ నువ్వు ఏ పాత్రలో స్నానాన్ని చేస్తున్నావో నీటితో అదే పాత్రలో అలా తిప్పుకుంటూ నువ్వు కానీ అనుకున్నట్లయితే అన్ని నదుల సమూహం ఆ జలంలో వచ్చినట్టుగా ఉండి తీరుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి పుత్రుడు నీకేదైనా అలా ఫోన్ చేస్తూ ఉంటే వాడి ముఖంతో వాడు మాట్లాడుతూ ఉన్నట్టు వాడి బొమ్మని నువ్వు కళ్ళలో చూసుకుంటూ కదా మాట్లాడుతున్నావు. అలాగే ఇక్కడ జలాలు కూడా నువ్వు చేసేటటువంటి స్నాన పాత్రలోనికి వచ్చాయని అనుకుని కానీ స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితము నీకు లభిస్తుంది. అలా వెళ్ళి స్నానం చేయలేనప్పుడు దీపావళి నాడు అలాంటి స్నానాన్ని ముగించి ఆ ముగించినటువంటి సందర్భంలో అక్కడికి రావాలి, మళ్ళీ దైవ మందిరం దగ్గరికి రావాలి. కుటుంబ సభ్యులందరినీ ఒక చోటికి చేర్చాలి ఇంటి పెద్ద. అప్పుడు ఆయన నిన్న నరక చతుర్దశి నాడు ఏ విధంగా అయితే మొత్తం ఒక్కొక్కరి చరిత్రని చెప్పి వాళ్ళు పడ్డటువంటి శ్రమని పూర్తిగా వివరించి వాళ్ళ కారణంగా మనం ఈ స్థితిలో ఉన్నామనే యథార్థాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసి ఒక్కొక్క దీపాన్ని వెలిగింపజేశారో అలా మళ్ళీ వెలిగింపచేయాలి. కుటుంబ సభ్యులందరికీ అర్థమవుతుంది ఎంత గొప్పవాళ్ళులా మన ప్రాచీనులు మన పూర్వులు మన ఈవేళ ఉద్ధరించగలిగారు అంటే ఇది కదా కారణం. మనం కూడా మన తరువాతి వాళ్ళకి ఈ విధమైనటువంటి సహాయాన్ని చేస్తూ వాళ్ళని కూడా కుటుంబంలో పైకొచ్చేలా చేయాలనే ఆలోచన ప్రతి వ్యక్తికి వస్తుంది, చిన్నపిల్లవాడి నుండి పెద్దవారి వరకు. అక్కడ కూడా మళ్ళీ ఒక సాక్షి దీపాన్ని వెలిగించాలి శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది. ఆ వెలిగించబడ్డటువంటి సాక్షి దీపాన్ని ప్రదోషకాలం అంటే సాయంకాలం వరకు కూడా అలాగే కొనసాగుతూ వెలిగేలా ఉంచుకుని తీరాలి. సాయంకాలం వేళ దీపాలన్నిటికీ కూడా ఒక దీపాన్ని అలా స్వయంగా తిప్పి ఈ సాక్షి దీపం విష్ణువుకి సంబంధించిన దీపం ఏదైతే ఉందో ఆ దీపాన్ని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి సమీప దేవాలయం ఎక్కడైతే ఉందో అక్కడ సమర్పించి రావాలి. అయ్యా, మా పూర్వులైనటువంటి అందరికీ సంబంధించినటువంటి
దీపాలను మేము వారి చరిత్రని విని పెట్టాము, వాళ్ళందరికీ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలను చేస్తున్నామని చెప్పి ఆ దీపాన్ని దేవాలయంలో, సమీప దేవాలయంలో సమర్పించాలి. దీపావళి అంటే నీ ఇంటి నిండుగా దీపాలు పెట్టుకోవడం, విద్యుత్ దీపాలు వెలిగించడం కాదు కాదు కాదు. ఎవరైతే నా పూర్వులు ఈవేళ నా అమోఘమైనటువంటి ఉన్నత స్థితికి ఆదర్శము కారకులు అయ్యారో వాళ్ళ పేరిట నేను దీపాన్ని వెలిగిస్తూ దీపాలకి సాక్షిగా శ్రీ మహావిష్ణు దీపాన్ని తెచ్చానో అది ఇక్కడ సమర్పిస్తున్నాను అన్నామే. ఆ సమీప దేవాలయం చుట్టూరా ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళందరూ కూడా అట్లాంటి సాక్షి దీపాలను తీసుకొచ్చి దేవాలయంలో ఒక్కొక్కటి 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 పెడితే ఆ దీపాల ఆవడి సమూహం ఏదో అది దీపావళి. ప్రమిదలో వెలిగించబడ్డటువంటి నువ్వుల నూనెలోని దీపం ఏదైతే ఉందో అదే దీపం అవుతుంది తప్ప జంతువు చావగా వచ్చినటువంటి కొవ్వుతో ఏర్పాటు చేయబడ్డ దీపం కొవ్వొత్తు ఏదైతే ఉందో అది దీపం కాదు హిందూ ధర్మ ప్రకారం. ఇలాంటి దీపాల వరుసంతా అక్కడ పెట్టి దీపావళి దేవాలయంలో పెట్టి మన ఇంట్లో కూడా కేవలం నువ్వుల నూనెకి సంబంధించినటువంటి ఆ ప్రమిదలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇంటి నిండుగా ఏర్పాటు చేస్తే ఆ లక్ష్మీదేవి దీపప్రియురాలు కాబట్టి వచ్చి చూసి ఇల్లంతా మంచి వెలుగుతూ ఉంది కాబట్టి ఈ కుటుంబ సభ్యుల బుద్ధులన్నీ హాయిగా ప్రకాశిస్తూ ఉండాలని, వీళ్ళ ముఖాల నిండుగా ఆనందం అలా ప్రకాశరూపంగా కనిపిస్తూ ఉండాలని, చక్కనైనటువంటి యజ్ఞాలు అగ్నిహోత్రాలు నిరంతరం అలా వెలుగుతూ వెలుగుతూ వీళ్ళ ఇంట్లో బ్రహ్మాండంగా ఉండాలని, సిరి సంపదలతో తూగాలని తెలియజేస్తుంది. మరొక్క మాట చెప్పి ముగిద్దాం. ఏ ఆశ్వయుజ మాసంలో అమ్మవారు అంటే సరస్వతీదేవికి 6వ రోజున అంటే షష్ఠీ తిథి నాడు బ్రహ్మాండమైనటువంటి సరస్వతీ పూజ ముగిసిపోయిందో 10వ రోజున అంటే దశమి తిథిన ఎలా అయితే ఆ పార్వతీదేవికి విజయదశమి ఉత్సవం సాగిపోయిందో ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే ముగ్గురులో లక్ష్మీదేవి విష్ణువు యొక్క భార్యకి ఉత్సవం ముగియకుండా ఉందో ఆ ముగిసేటటువంటి ఉత్సవపు రోజు దీపావళి. కాబట్టి అమావాస్య నాడు ఖచ్చితంగా లక్ష్మీ పూజని అర్ధరాత్ర కాలంలో చేయాలి. చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని అర్ధరాత్ర కాలంలో మంచి ఆ గర్భగృహ ప్రాంతంలో అంటే ఇంటికి మధ్య భాగంలో వడ్లని కానీ బియ్యాన్ని కానీ పోసి దాని మీద తెల్లనైన వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి ఆమెకు అష్టోత్తర శతనామ పూజనైనా కనీసం చేసి తెల్లనైనటువంటి పాయసాన్ని ఆవిడికి నైవేద్యంగా సమర్పించి అమ్మా సుఖమైనటువంటి విధంగా శాంతిపూర్వకంగా ఉండేలా చేయవలసిందే అని కానీ ప్రార్థించినట్లయితే లక్ష్మీదేవి ఆనందపడుతుంది. లక్ష్మీ పూజని నిశిరాత్రి చేయాలి అని శాస్త్ర సంప్రదాయం. ఇవాళ అందరూ దాదాపుగా మానేశారు, మార్వాడీలు మాత్రమే ఇది చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక నైవేద్యంగా తీపిని సమర్పించాలి. ఎప్పుడో 10 రోజుల క్రితమో నెల రోజుల క్రితమో ఎక్కడెక్కడో ఎవడెవడో చేసేసినటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఆ పాచి నైవేద్యాన్ని ఇవ్వడం సరి కాదు. ఇంట్లో ఉన్నటువంటి గృహిణి ఆ రోజు చక్కగా శుచిగా స్నానాన్ని చేసి శుభ్రంగా చక్కనైనటువంటి తీపి పదార్థాన్ని తయారు చేసి అమ్మవారికి అష్టోత్తర శతనామ పూజ అయిన తర్వాత నైవేద్యంగా పెట్టి దాన్ని తినిపించడం ఏదుందో అది అమ్మవారికి ఇష్టం తప్ప ఎక్కడో కొనేసుకొచ్చిన దాన్ని పెట్టడం ఆ చద్ది తీపి నైవేద్యం పొరపాటు. ప్రేక్షకులందరూ లక్ష్మీవంతులు కావాలని ఈ విధమైన విధి విధానాల్ని ఆచరిస్తారని కోరుకుంటూ ప్రార్థిస్తూ స్వస్తి.